ప్రజా టీవీకి స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. పేదరికం లేని సమాజం ఎన్టీఆర్ కళ జయప్రదం చేసే బాధ్యత తనదేనన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఐపీఎస్ అధికారిని జావలి నంద్యాలలో లా అండ్ ఆర్డర్లో పెడతానని హామీ. ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధన్ సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించిన అభిమానులు. నంద్యాలలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ ర్యాలీకి జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. ఎన్టీఆర్ 29వ వర్ధన్ సందర్భంగా పేదలకు ఉచిత వైద్య శిబిరం, బ్లడ్ డొనేట్ క్యాంప్ ఏర్పాటు చేసిన టీడీపీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్. నందవరం చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి ఘనంగా జరిగిన పల్లకి సేవ. మహానందీశ్వర స్వామివారి దేవస్థానంలో ఘనంగా జరిగిన శ్రీ స్వామి అమ్మవారి పల్లకి సేవ. ఆలగడ్డలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంపై మున్సిపల్ అధికారుల ర్యాలీని ప్రారంభించిన ఆర్డీఓ చల్లా విశ్వనాథ్. పేదరికం లేని సమాజం కోసం స్వర్గీయ ఎన్టీఆర్ కలలు కన్నారని, ఆయన కలలను జయప్రదం చేసే బాధ్యత తాను తీసుకుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. కడప జిల్లా మైదుకూరులో ఆయన ఎన్టీఆర్ 29వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని దివంగత నేతకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, గత ప్రభుత్వం అరాచక పాలన నుండి బయటపడుతున్నామని, రాష్ట్రానికి రాజధాని అమరావతిని మనం గట్టెక్కించే పరిస్థితికి వచ్చామని, పోలవరానికి ప్రాణం పోసే పరిస్థితికి వచ్చామన్నారు. మిత్రుడు పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీ సహకారంతో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సాధ్యం కాని పనులను సుసాధ్యం చేస్తున్నామన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడిన ఆంధ్రుల హక్కును తిరిగి కాపాడేందుకు 11,440 కోట్లు ఇచ్చి కేంద్రం ఆదుకుందన్నారు. విశాఖకు ప్రధాని మోదీ రైల్వే జోన్ ఇచ్చారని, రాయలసీమ తదితర ప్రాంతాలలో 1,00,000 కోట్లకు పైబడి జాతీయ రహదారులు, రైల్వే లైన్ల నిర్మాణానికి మోదీ నిధులు మంజూరు చేశారన్నారు. ఇవన్నీ మన ఎన్డీఏ ప్రభుత్వం వల్లే సాధ్యమవుతున్నాయని, ఆర్థిక అసమానతలు లేని సమాజం కోసం నిరంతరం పనిచేస్తూ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తామన్నారు. నేను అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన నాందిగా మాట్లాడాను. ఎన్నికల్లో ఈ విషయమే చెప్పాను. నన్ను నమ్మారు, మా కూటమిని నమ్మారు, నన్ను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీని నమ్మారు, నరేంద్ర మోడీ గారిని నమ్మారు. మీరందరూ ఓట్లేశారు. ఈ రోజు మీ రుణం తీర్చుకుని కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ రోజు మీరు చూస్తే అభివృద్ధిని పట్టాలెక్కించాం. ఎక్కడికక్కడ ఒక్కొక్క పని చేసుకుంటూ ముందుకు పోతున్నాం. రాయలసీమలో గాని, రాష్ట్రంలో గాని నేషనల్ హైవేస్ అన్ని 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3 ఏళ్లలో పూర్తి చేస్తున్నాం. 70,000 కోట్ల రూపాయల రైల్వే లైన్స్ అన్ని, రైల్వే స్టేషన్స్ అన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకున్నాం. నిన్ననే అనౌన్స్ చేశాను. జిఎస్డిపి అంటే మన తలసరి ఆదాయం పెంచడం. ఈ రోజు 12.94% వచ్చింది. నేను ఒక స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ తయారు చేశాను. అందులో 15% పెరగాలి. 15% పెంచుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో ఎవ్వరూ పేదవాళ్ళు లేకుండా అందరికి దగ్గర డబ్బులుండే విధానానికి నేను ఆలోచిస్తున్నా. పేదరికం లేని సమాజం ఎన్టీ రామారావు గారి కళ. దాన్ని జయప్రదం చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీగా 2022 బ్యాచ్ ఐపీఎస్ అధికారిని జావలి శనివారం బాధ్యతలు స్వీకరించారు. నంద్యాల సబ్ డివిజన్ పరిధిలో లా అండ్ ఆర్డర్లో పెడతానని ఆమె ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏఎస్పీ జావలి మీడియాతో మాట్లాడుతూ, తాను 2022 బ్యాచ్ ఐపీఎస్ నని, తాను శిక్షణ అనంతరం మొదటిసారిగా నంద్యాల సబ్ డివిజన్ పోలీస్ అధికారినిగా బాధ్యతలు తీసుకున్నానన్నారు. నంద్యాల జిల్లాకు రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఎస్డిపిఓగా తన పరిధిలో తాను లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేయడమే కాక క్రైమ్ కంట్రోల్కి కృషి చేస్తానన్నారు.
ఒక ఉమెన్ ఆఫీసర్గా మహిళల సేఫ్టీ అనేది కూడా తనకొక ప్రియారిటీగా ఉంటుందని, అలాగే ప్రజలు ఎప్పుడైనా సరే వారికి ఏ సమస్య వచ్చినా తనను కలిసి సమస్యను చెప్పవచ్చన్నారు. తన నుంచి క్విక్గా ప్రాంప్ట్గా రెస్పాన్స్ ఉండేలాగా చూసుకునే బాధ్యత తాను తీసుకుంటున్నానన్నారు. అలాగే మీడియా వారు గాని ప్రజలు గాని తమకు ఎటువంటి సమాచారం క్రైమ్ గురించి తెలిసినా సమాచారం అందించాలని జావలి కోరారు. మీడియా వారికి ప్రజలను అవేర్నెస్ చేయడంలో ముఖ్యమైన రోల్ కాబట్టి పోలీసు వారికి మీడియా సహకరించాలని ఆమె కోరారు. నా పేరు జావలి. నేను 2022 బ్యాచ్ ఐపీఎస్. నాకు ఇది ఫస్ట్ సబ్ డివిజన్ నంద్యాల జిల్లాకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఎస్డిపిఓగా నా పరిధిలో నేను లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం, అలాగే క్రైమ్ కంట్రోల్ కి నేను కృషి చేస్తాను. ఒక విమెన్ ఆఫీసర్ గా మహిళల సేఫ్టీ అనేది కూడా నాకు ఒక కీ ప్రయారిటీగా ఉంటది. అలాగే ప్రజలు ఎప్పుడైనా సరే వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సరే వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు. మా నుంచి క్విక్ గా ప్రాంప్ట్ గా రెస్పాన్స్ ఉండేలాగా చూసుకునే బాధ్యత నాది. అట్లాగే మీడియా వారు కానీ ప్రజలు కానీ మీకు ఎటువంటి సమాచారం తెలిసిన క్రైమ్ గురించి మాకు సమాచారం అందించవలసిందిగా కోరుతున్నాను. అట్లాగే మీడియా వారికి రిక్వెస్ట్ ఏంటంటే మీకు ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మీది చాలా ముఖ్యమైన రోల్ ఉంటుంది. సో ఆ రకంగా కూడా మీరు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు పేద ప్రజల అభ్యున్నతి కోసం ఎన్నో పథకాలను అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన దివంగత ముఖ్యమంత్రి పద్మశ్రీ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కార్యాలయంలో శనివారం నిర్వహించారు. నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి ఆదేశాల మేరకు నంద్యాల బొమ్మల సత్రంలోని ఎంపీ నివాసం నందు ఎన్టీఆర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కార్యాలయం ఇన్ఛార్జ్ మాజీ కౌన్సిలర్ నరహరి విశ్వనాథ్ రెడ్డి, దినేష్ రెడ్డి, గణపం పుల్లారెడ్డి, అజయ్ సూరి, బిఎస్ఎన్ఎల్ సలహా కమిటీ సభ్యులు పెరుమాళ్ల విజయ్ కుమార్, కోడూరు సంజీవరెడ్డి, బొమ్మిరెడ్డి, వార్డు ఇన్ఛార్జ్ శ్రీనివాస్ యాదవ్, పోలూరు నాగేశ్వరరెడ్డి, భగీరథ రెడ్డి, నాగేశ్వర్ నాయక్, శ్రీనివాసరావు, మనోజ్, కళ్యాణ్, సాయి, హర్షవర్ధన్ రెడ్డి, హేమం, తేజ తదితర 30 మంది ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అభిమానులు, అనుచరులు రక్తదానం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 3వ శనివారం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ ర్యాలీని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆమె ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో స్వయంగా చెత్తా చెదారాన్ని తొలగించారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా నంద్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నుండి టౌన్ హాల్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీ కార్యక్రమాన్ని జెండా ఊపి కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో కలియదిరిగి ఆమె స్వయంగా చెత్త వేరివేశారు. పరిశుభ్రతపై దుకాణదారులకు ఆర్టీసీ సిబ్బందికి సూచనలు ఇస్తూ అధిక సంఖ్యలో డస్ట్బిన్లు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆమె ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి నెలలో 3వ శనివారం జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తామన్నారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాలను అన్ని నివాసిత ప్రాంతాలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, పాఠశాలలు, ఆసుపత్రులు, బస్టాపులు, రైల్వే స్టేషన్లు, పరిశ్రమలు తదితర ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్లలో పరిశుభ్రత కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని అధికారులను ఆదేశించామని కలెక్టర్ తెలిపారు. तो क्या विले कोण तो क्या కాగితం ఉండదు, కాగితం బాటిల్స్ ఇది కూడా తీసేయమ్మా.
पीछे फर्स्ट దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా నంద్యాల పట్టణంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ ఆధ్వర్యంలో పేదలకు ఉచిత వైద్య బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు చేశారు. అనంతరం నంద్యాల ఎన్టీఆర్ కాంప్లెక్స్ దగ్గర ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఫిరోజ్ మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక నందమూరి తారక రామారావు అని, గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలుగువారి సత్తా చాటారంటూ ఎన్టీఆర్ని కొనియాడారు. దివంగత నేత ఆశయాలను అనుగుణంగా పేదలకు సంక్షేమ పథకాలను అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ₹2 కిలో బియ్యం పథకం ఎంతో మేలైనది, ఎందరికో అనుసరణీయమైందని చెప్పారు. ఢిల్లీ రాజకీయాల్లో గుర్తింపునకు నోచుకోక తెలుగు జాతి ఖ్యాతి మసకబారుతున్న తరుణంలో తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో ఎన్నికల బరిలో ఎన్టీఆర్ నిలిచారని గుర్తు చేశారు. పార్టీ పెట్టిన 8 నెలల్లోనే అజేయమైన విజయాన్ని అందుకుని తెలుగువారి సత్తాను ఢిల్లీ దాకా చాటారని కీర్తించారు. అటు సినిమా ఇటు రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసిన ఎన్టీఆర్ తెలుగు బిడ్డగా జన్మించడం తెలుగువారందరికీ గర్వకారణమని అన్నారు. ఎన్టీ రామారావు అందించిన ప్రజాహిత పరిపాలన దక్షతే నేటి యువతకు ఆదర్శనీయమని పేర్కొన్నారు. రాజకీయ నేతగా ప్రత్యేకత చాటుకున్న ఎన్టీ రామారావు ఏళ్లు గడుస్తున్న తెలుగువారి గుండెల్లో తన స్థానాన్ని పదిలపరుచుకున్నారని చెప్పారు. అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం రాజ్ టాకీస్ నందు ఉచిత వైద్య శిబిరాన్ని మరియు బ్లడ్ డొనేషన్ క్యాంపును ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఏపీ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి, దూతేకుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ బాబాన్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జిల్లెల్ల శ్రీరాములు, కళారాధన అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, టీడీపీ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, నందమూరి బాలకృష్ణ అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నంద్యాల జిల్లా నందవరం చోడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి ఉత్సవ మూర్తికి పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. శ్రీ చోడేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారి ఉత్సవ మూర్తికి విశేష అలంకరణ చేసి పల్లకి సేవ అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగినది. ఇందులో అధిక సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఇందులో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారిని శ్రీమతి జి కామేశ్వరమ్మ పాల్గొన్నారు.
నంద్యాల జిల్లా నల్లమలలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో కామేశ్వరి సమేత మహానందీశ్వరుడికి పల్లకి సేవను వేద పండితులు అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేద పండితులు రవిశంకర్ అవధాని, ఆంజనేయ శర్మ, నాగేశ్వర శర్మ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను విశేషంగా అలంకరించి స్థానిక అలంకార మండపంలో కొలువు తీర్చారు. అనంతరం గణపతి పూజ, పుణ్యావచానం, అలంకార పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రకారంలో పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో భక్తులు తిలకించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంపై అవగాహన సదస్సును అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల ఆర్డీఓ చల్లా విశ్వనాథ్ పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. ఇందులో భాగంగా మున్సిపల్ కమిషనర్ కిషోర్ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి అధికారులు సిబ్బందితో కలిసి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్పై నినాదాలు చేస్తూ 4 రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మీడియాతో కమిషనర్ కిషోర్ మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్, మండల తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి, ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ బాలస్వామి, మున్సిపల్ కౌన్సిలర్ హుసేన్ బాషా తదితరులు పాల్గొన్నారు. పరిశుభ్రంగా ఉండాలి. ప్లాస్టిక్ ను నిషేధిద్దాం. రోడ్లపై చెత్తను వేయరాదు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం. స్వర్ణాంధ్ర. ఈరోజు మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులు ఈరోజు మైదుకూరు నందు ఆయన స్వచ్ఛాంధ్ర ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టినారు. కనుక ప్రజలలో ఈ యొక్క అవగాహన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ ప్రతి ఒక్కరూ మనం ఇచ్చే బిల్స్ తడి చెత్త, పొడి చెత్త, హానికర చెత్త ఈ వేరువేరుగా వేసి పురపాలక సంఘానికి సహకరించాలి. అలాగే రోడ్లపైన చెత్త వేయకోకుండా మనము పెట్టిన బిన్స్లోనే చెత్త వేయాలా. ఆరోగ్యంగా మన ఆలగడ్డను పరిశుభ్రమైన ఆలగడ్డగా తీర్చిదిద్దితే ఆరోగ్యకరమైన ఆలగడ్డగా ఉంటుంది. ఇటీవల మనము గతంలో కొన్ని వైరస్లు కూడా చూసాము. ఎంత పరిశుభ్రంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఇది గమనించాలని చెప్పి ప్రజల్లో ఇటువంటి అవగాహన తీసుకురావాలని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే మన గౌరవనీయులైన ఎమ్మెల్యే మేడం గారు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని చెప్పి వాళ్ళు కోరి ఉన్నారు. కనుక ఈ విధంగానే ప్రజలను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛత స్వచ్ఛ భారత్ స్వచ్ఛ దివాస్ అనే కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో మన ఆళ్లగడ్డ ముందు స్థానంలో ఉండాలని చెప్పి పరిశుభ్రంలో నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదరికం లేని సమాజం ఎన్టీఆర్ కళ జయప్రదం చేసే బాధ్యత తనదేనన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఐపీఎస్ అధికారిని జావలి. నంద్యాలలో లా అండ్ ఆర్డర్లో పెడతానని హామీ. ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధన్ సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించిన అభిమానులు. నంద్యాలలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ ర్యాలీకి జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. ఎన్టీఆర్ 29వ వర్ధన్ సందర్భంగా పేదలకు ఉచిత వైద్య శిబిరం, బ్లడ్ డొనేట్ క్యాంప్ ఏర్పాటు చేసిన టీడీపీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్. నందవరం చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి ఘనంగా జరిగిన పల్లకి సేవ. మహానందీశ్వర స్వామివారి దేవస్థానంలో ఘనంగా జరిగిన శ్రీ స్వామి అమ్మవారి పల్లకి సేవ.
ఆలగడ్డలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంపై మున్సిపల్ అధికారుల ర్యాలీని ప్రారంభించిన ఆర్డీఓ చల్లా విశ్వనాథ్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.